హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సమ్మర్లో ప్లాంట్స్ అయితే తీసుకున్నాను, వాటి గురించి అయితే చెప్తున్నాను. ఇది అడోనియం ప్లాంట్. పైన డిస్ప్లేలో అయితే పిక్చర్ ఇచ్చాను. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది పెద్ద సైజు ప్లాంట్ అయితే మాత్రం 400 రూపీస్ అయితే చెప్పారు. నేనైతే చిన్నదైతే తీసుకున్నాను. ఇదైతే 50 రూపీస్ అయితే పడింది. అలాగే ఇంకొక ప్లాంట్, ఇది జెడ్ ప్లాంట్. ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, చాలా బాగుంటుంది ప్లాంట్ కూడా. ఈ ప్లాంట్ అయితే నేను చాలా సంవత్సరాల నుండి కొనాలి అనుకుంటున్నాను, కానీ కొనడానికి అవ్వలేదు. నేను తీసుకున్నాను ఇప్పుడైతే. ఇది ఆకులు కూడా చాలా బాగుంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్. అలాగే ఇది మొక్క సైజుని బట్టి మనకి కాస్ట్ అయితే ఉంటుంది. ఇదైతే 200 రూపీస్ అయితే పడింది నాకు. ఈ జెడ్ ప్లాంట్ని డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర కాకుండా కొంచెం వెలుతురు పడే దగ్గర, అలాగే విండోస్ దగ్గర పెడితే ఈ మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఈ మొక్క అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే దీనికి కొత్త లీవ్స్ కూడా వస్తున్నాయి. నేను అది చూసి తీసుకున్నాను ఈ ప్లాంట్ తీసుకునేటప్పుడు. ఈ ప్లాంట్ అయితే మాత్రం నాకైతే చాలా నచ్చింది. అలాగే ఇంకొక ప్లాంట్ని కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఈ ప్లాంట్ మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది కదా, అరేకా పామ్. ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుంది. దీని లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది చూడ్డానికి కొబ్బరి చెట్టులా ఉంటుంది కొంచెం, కానీ అదైతే కాదు. అలాగే ఈ ప్లాంట్ కూడా మనకి ఎయిర్ అయితే ప్యూరిఫై చేస్తుంది. ఈ ప్లాంట్ ఇండోరు అవుట్డోర్లో కూడా బాగా పెరుగుతుంది. ఇంట్లో పెంచుకోవడానికి ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక ప్లాంట్ అయితే చూద్దాం. ఇది రబ్బర్ ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫై అయితే చేస్తుంది. ఈ రబ్బర్ ప్లాంట్లో కూడా 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటైతే ఇది, ఇంకొకటి బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. అది కూడా స్టార్టింగ్లో అయితే గ్రీన్ కలర్లోనే లీవ్స్ ఉంటాయి, తర్వాత బ్లాక్ కలర్లోకి అయితే మారుతాయి. నేను వెళ్ళినప్పుడు నర్సరీలో అయితే ఇదొక్క ప్లాంటే ఉంది. నేను అందుకని ఇది తీసుకున్నాను. బ్లాక్ ప్లాంట్ కూడా నేను తీసుకుంటాను. అలాగే మనకి ఈ రబ్బర్ ప్లాంట్కి లీవ్స్ స్పెషల్ అన్నమాట. ఇవి చాలా దల్సర్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ రబ్బర్ ప్లాంట్ని మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టమైతే ఏం కాదు, చాలా ఈజీ. మనకి సాయిల్ డ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది, వీక్లీ వన్స్ అన్నమాట. నేను చూపించిన ఒక అడోనియం ప్లాంట్ తప్ప మిగిలిన అన్నిటికి కూడా సాయిల్ డ్రై అయిపోతే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ మనకి ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది కాబట్టి విండోస్లోని అలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ.